దేవుడు మోషేకు ప్రత్యక్షమై ఇశ్రాయేలు ప్రజలు నా ప్రజలైన వారిని విడిపించడానికి నువ్వు వెళ్ళాలని మోషేకు చెప్పినప్పుడు, ప్రభా నేను వెళ్తాను కానీ మరి నీ పేరేమని అడిగినప్పుడు నేను ఏం చేయాలి, ఏమని చెప్పాలి అన్నప్పుడు దేవుడు అంటాడు, నేను ఉన్నవాడను అనువాడను. నిర్గమకాండ 3:14 ఆ మాటలు ఉంటాయి. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. కాబట్టి ఉన్నవాడు అనువాడు, ఉన్నాడు, ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు, తర్వాత ఉండబోతాడు. కాబట్టి ఆయన పేరే ఉన్నవాడు అనువాడు. ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. చూడండి, ప్రకటన గ్రంథం 1:8 రాయబడిన మాటలు, అల్ఫాయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడని నేనే అని సర్వాధికారియు దేవుండగు ప్రభు సెలవిచ్చున్నాడు. కాబట్టి వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండేవాడు ఆయన. ఇంతకుముందు ఉన్నాడు, ఇప్పుడు ఉంటున్నాడు, ఇక ఉంటాడు, ఉన్నవాడు. అయితే ఏ దేవుడైతే పాత నిబంధనలో నేను ఉన్నవాడును అనువాడును అని చెప్పిన ఆ దేవుడే క్రొత్త నిబంధనలో యేసు ప్రభుగా మన మధ్యలోకి వచ్చి మరి ఆయన పలికిన మాటలు, యోహాను సువార్తలో 7 సార్లు నేనే అని పలికిన గొప్ప మాటలు, వీటిని గ్రేట్ ఐఆమ్ స్టేట్మెంట్స్ అంటారు. కాబట్టి నేనే అనే మాటలు, మొట్టమొదటి మాట యోహాను సువార్త 6:35 ఉంది, జీవాహారము నేనే. కాబట్టి యేసు ప్రభు వారే జీవారం, ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్ అనే మాట ఉంటుంది. అది మొదటి స్టేట్మెంట్ యేసు ప్రభు వారు. కాబట్టి యేసు ప్రభు వారు నిజమైన ఆహారం. నిజమైన ఆహారం అంటే నిజము కాని ఆహారములు కూడా ఉన్నాయని అర్థం. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన మన యొక్క ఆత్మలకు ఆకలి తీర్చేవాడు, మనకు తృప్తినిచ్చేవాడు. ఆయన ద్వారానే మనం తృప్తిపరచబడతాం. ఆయన జీవాహారం. లోకం దిగుని దిగి వచ్చిన మన్నాను నేనే అంటాడు. కాబట్టి యేసు ప్రభు వారు చెప్పిన మొట్టమొదటి మాట యోహాను సువార్త 6:35 జీవాహారము నేనే. అది మొదటి మాట. ఇక రెండవ స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు యోహాను సువార్త 8:12 నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఐ ఆమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. అంధకారమైన ఈ లోకానికి, మరి చీకటి లోకానికి యేసు ప్రభు వారు వెలుగు. ఆయన వలన మనం వెలిగించబడ్డాం. మనం చీకటి బ్రతుకులు, మునుపు మనం చీకటిలో ఉన్నాం, అంధకార క్రియలు. అయితే మనల్ని యేసు ప్రభు వారు ఆయన మనల్ని వెలిగించాడు. కాబట్టి రెండవ మాట ఏమిటంటే ఆయన వెలిగించేవాడు. నేను చెప్పిన మాట ఏమిటంటే ఆయన వెలుగై ఉన్నాడు. యేసు ప్రభు వారు నేను లోకమునకు వెలుగై ఉన్నానని యేసు ప్రభు వారు చెప్పారు. అది రెండవ మాట. ఇక మూడవ మాట చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పిన గొప్ప మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు, యేసుక్రీస్తు వారి కనుక ఈ వాక్యం బట్టి యోహాను సువార్త 15 యోహాను సువార్త 15 యోహాను సువార్త 15 10:9 యోహాను సువార్త 10:9 యోహాను సువార్త 10:9 యోహాను సువార్త 10 యోహాను సువార్త 8:12 యోహాను సువార్త 10:9 నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చును, మేత మేయిచుండును. కాబట్టి మూడవ మాట గొర్రెలు పోవు ద్వారమును నేనే అని, ఐఎమ్ ద డోర్ ఆఫ్ ద షీప్ ఫోల్డ్. యేసు ప్రభు వారు చెప్పిన స్టేట్మెంట్. మూడవ మాట ఏమిటంటే యేసు ప్రభు వారే ద్వారము. కాబట్టి ఆయన ద్వారానే, ఆ ద్వారం యేసుక్రీస్తు అనే ద్వారం గుండా మనం పరలోకానికి వెళ్తూ ఉంటాం. కాబట్టి మూడవ మాట ఏమిటంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గొర్రెలకు పోవు ద్వారము ఆయన అనే మూడవ స్టేట్మెంట్ ఉంది. ఇక నాలుగవ మాట చెప్పాలంటే యోహాను సువార్త 10:11 యోహాను సువార్త 10:11 నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణం పెట్టును. యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన గొర్రెలకు మంచి కాపరి అని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి నేనే అని పలికిన మాటల్లో ఇది నాలుగవ మాట. ఐఎమ్ ద గుడ్ షెఫర్డ్. నేను గొర్రెలకు మంచి కాపరిని అని యేసు ప్రభు వారు చెబుతున్నారు. కాబట్టి ఇది నాలుగవ మాట. ఐదవ మాట యోహాను సువార్తలో గొప్ప
మరి మాటల్లో గ్రేట్ ఐఎమ్ స్టేట్మెంట్స్లో గొప్ప మాట యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. యోహాను సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు, పునరుత్థానమును జీవమును నేనే. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయేను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసముంచు ప్రతి వాడును ఎన్నడికి చనిపోడు. ఈ మాట నమ్ముచున్నావని ఆమెను అడిగాను. కాబట్టి 11వ అధ్యాయం 25వ వచనం ప్రకారం మరి యేసుక్రీస్తు ప్రభువారు నేనే అని పలికిన మాట, రాయబడిన మాట ఏమిటంటే పునరుత్థానమును జీవమును నేనే. ఐఎమ్ ద రెజరెక్షన్ అండ్ ద లైఫ్ అనే మాట ఉంది. యేసు ప్రభువారే పునరుత్థానం, ఆయనే జీవం. నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వాసం ఉంచితే చనిపోడు, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు ఇక ఎన్నడికి చనిపోడని వాక్యంలో ఉంది. కాబట్టి ఇది 5వ స్టేట్మెంట్, పునరుత్థానమును జీవమును నేనే. ఇక 6వ స్టేట్మెంట్ రాయబడింది యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనంలో రాయబడిన మాట, యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. నేనే అని పలికిన 6వ మాట, నేనే మార్గమును, ఐఆమ్ ద వే, ది ట్రూత్ అండ్ ద లైఫ్ అనే మాట. కాబట్టి యేసు ప్రభువారు నేను ఒక మార్గమును కాదు, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని అని చెప్పాడు. కాబట్టి నేను అని అంటే దేవుడు మరి పాత నిబంధనలో అయామ్ అని చెప్పిన ఆ దేవుడే నూతన నిబంధనలో ఐఆమ్ ద బ్రెడ్ ఆఫ్ లైఫ్, ఐఆమ్ ద లైట్. ఇట్లా యేసు ప్రభువారు నేనే అని గొప్ప స్టేట్మెంట్లు ఆయన ఇచ్చారు. ఐఆమ్ ద డోర్ ఆఫ్ ద షీప్ ఫోల్డ్. తర్వాత ఐఆమ్ ద షెఫర్డ్, గుడ్ షెఫర్డ్ అని చెప్పాడు యేసు ప్రభువారు. కాబట్టి ఈ 6-7 మాటల వల్ల మనకు గొప్ప ఉద్యోగం, గొప్ప ఆనందం, గొప్ప సంతోషం కలిగింది. కాబట్టి 7 మాటల్లో ఇక మనం ఈరోజు ధ్యానించబోయేది చివరి మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. నిజమైన ద్రాక్షవల్లిని అంటే నిజముగాని ద్రాక్షవల్లిలు కూడా ఉంటాయన్నమాట. ఐఎమ్ ద ట్రూ వైన్ అనే మాట ఉంది. కాబట్టి ఇప్పుడు ఒక 4 విషయాలు మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా ద్రాక్షవల్లి గురించి ధ్యానం చేస్తాం, వైన్ గురించి. రెండవది తీగల గురించి మనం ధ్యానం చేస్తాం, బ్రాంచెస్. మూడవది వ్యవసాయకుడు, నా తండ్రి వ్యవసాయకుడు, వైన్ రెస్సర్, కొద్దిగా దాని గురించి చూద్దాం. చివరికి 4వది ఏంటంటే ఫలాలు, ఫ్రూట్స్, వాటి గురించి చూద్దాం. ఒక్కొక్కటి వరుస క్రమంలో చూద్దాం. మొట్టమొదటి మాట, నేను నిజమైన ద్రాక్షవల్లిని. బైబిల్లో 3 ద్రాక్షవల్లులు ఉన్నాయి. ఈ ద్రాక్షవల్లులు, మొట్టమొదటి ద్రాక్షవల్లి, గతంలో ఒక ద్రాక్షవల్లి ఉండేది. కాబట్టి ఆ ద్రాక్షవల్లి పాస్ట్ వైన్. చూడండి ఆ మాటలు, కీర్తన గ్రంథం 80వ అధ్యాయం. గతంలో ఉండే ఒక ద్రాక్షవల్లి ఉండేది. కీర్తన గ్రంథం 80వ అధ్యాయం 8వ వచనం. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులను వెళ్ళగొట్టి దానిని నాటితివి, దానికి తగిన స్థలము సిద్ధపరిచితివి. దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించెను, దాని నీడ కొండలను కప్పెను, దాని తీగలు దేవుని దేవదారు వృక్షమును ఆవరించెను, దాని తీగలు సముద్రం వరకు వ్యాపించెను. కాబట్టి గతంలో ఒక ద్రాక్షవల్లి ఉండేది. ఆ ద్రాక్షవల్లి ఏమిటి? నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, 8వ వచనం, అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితి. ఏమిటి ఈ ద్రాక్షవల్లి? ఈ ద్రాక్షవల్లి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దాసత్వంలో ఉంచి దేవుడు వారిని విడిపించాడు. పాలు తేనెలు ప్రవహించే ఆ కనానులోకి వారిని ప్రవేశపెట్టాడు. కాబట్టి 88వ వచనంలో, నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షవల్లిని తెచ్చితివి, అన్యజనులకు వెళ్ళగొట్టి దాన్ని నాటితివి. కాబట్టి ఇది గతంలో ఒక ద్రాక్షవల్లి, పాస్ట్ వైన్ అంటారు దీన్ని. అయితే దేవుడు కనానులో ప్రవేశపెట్టాడు, కానీ వారు సరిగా ఫలించలేదు. దేవుని కొరకు నమ్మకంగా వారు జీవించలేదు. కాబట్టి దేవుడి యొక్క ఆజ్ఞలు వారు పాటించలేదు. అన్య దేశస్తులు, ఇతరుల చుట్టూ దేశస్తుల వలె వారు కూడా పాపం చేయటం మొదలుపెట్టారు, విగ్రహారాధన చేయటం మొదలుపెట్టారు, వారి వలె అతిక్రమాలు చేయటం మొదలుపెట్టారు. దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించడంలో వారు విఫలమయ్యారు. దేవుడు ఎంతైతే చేయాలో ఆ ద్రాక్షవల్లికి అంత చేశాడు. అంత చేసినప్పటికీ సరే వారు ఫలించలేకపోయారు. చూడండి, యెషయా గ్రంథం 5వ అధ్యాయం
యెషయా గ్రంథం 5వ అధ్యాయం. నా ప్రియుని గూర్చి పాడదిన వినుడి, అతని ద్రాక్ష తోటను బట్టి నాకిష్టుడైన వాడిని గూర్చి పాడదిన వినుడి. సత్వభూమి గల కొండ మీద నా ప్రియునికి ఒక ద్రాక్ష తోట ఉండెను. యెషయా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనం. ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించిన. చూసారా, ఇక్కడ భూమి సత్వగల భూమి, భూమిలో లోపం లేదు, సవట పొలం కాదు కదా, మంచి భూమి. మరి పాలస్తీన్ అనేది ఎలాంటిదంటే శ్రేష్టమైన భూమి, సత్తువగల భూమి అని వ్రాయబడింది. పోనీ ద్రాక్ష తీగలు ఎలాంటివి? అవి ఏమైనా నకిలీవా? కావు. అవి ఈ రోజుల్లో చాలామంది నకిలీ విత్తనాలు అమ్ముతున్నారు, కాబట్టి పంట రైతులకు సరైన లాభం లేదు, నష్టపోతున్నారు. నకిలీ పత్తి గింజలు ఇలా అమ్ముతాం. కానీ ఈ తీగలు ఎలాంటివి అంటే శ్రేష్టమైన ద్రాక్ష తీగలు. అంటే తీగల్లో కూడా ఏమీ తప్పులేదు, భూమిలో కూడా ఏమీ లేదు. పోనీ సేద్యం చేయలేదా? ఎంతో బాగా కష్టపడి సేద్యం చేశాడు. 2వ వచనంలో ఆయన దాన్ని బాగుగా త్రవ్వి రాళ్ళను ఏరి అందులో శ్రేష్టమైన ద్రాక్ష తీగలను నాటించింది. దాని మధ్యన బురుజు ఒకటి వేయించి ద్రాక్ష తొట్టిని తొలిపించెను. ఎంత చేయాలో దేవుడు అంత చేశాడు ఈ ద్రాక్షవల్లి కొరకు. ఎంత ఈ రోజుల్లో కూడా రైతులు ఎంత పెట్టుబడి పెట్టాలో అంత పెట్టుబడి పెడతారు, ఎంత చాకిరీ చేయాలో అంత చాకిరీ చేస్తారు. మరి ఎంతో కష్టపడతారు, పొలాలను దున్నుతారు, విత్తనాలు పెడతారు, 4 నెలలు ఫలం కొరకు ఎదురు చూస్తారు. ఆ ఫలం రాకపోతే ఆ రైతుకు ఎంత వేదన ఉంటుంది. అలాగే ఈ దేవుడు ఈ ఇశ్రాయేలు అనే ద్రాక్షవల్లి దాని కొరకు ఎంత చేయాలో అంత చేశాడు. అయినప్పటికీ సరే వారు దేవునికి ఒక ఫలాన్ని వారు ఫలించలేదు. చూడండి, ఆయన తీరా ఫలం కొరకు ఎదురు చూసినప్పుడు అది కారు ద్రాక్షలు. ద్రాక్ష పండ్లు ఫలింపు వలన ఎదురు చూచుండని గాని అది కారు ద్రాక్షలు కాచెను. కావున 3వ వచనం, యెరూషలేము నివాసులారా, యూదావారులారా, నా ద్రాక్ష తోట విషయం నాకు న్యాయము తీర్చవలనని మేము వేడుకొనుచున్నాను. నేను నా ద్రాక్ష తోటకు చేసిన దానికంటే మరేమి దానికి చేయగలను? అది ద్రాక్ష పండ్లు కాయనని నేను కనిపెట్టినప్పుడు అది కారు ద్రాక్షలు కాయటకు కారణమేమి? చూసారా, మరి ఇశ్రాయేలు ప్రజలు సరైన ఫలాన్ని దేవునికి ఇవ్వలేకపోయారు. వారు కారు ద్రాక్షలు, చేదైన ద్రాక్ష పండ్లు మరి వారు కాశారు. కాబట్టి దేవుడు దాన్ని కోపగించాడు. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు చెదరగొట్టాడు. చూడండి ఆ మాటలు. మరి వారు ఫలించని కారణంగా దేవుడు ఏం చేసిన వారిని? 5వ వచనం, ఆలోచించుడి, నేను నా ద్రాక్ష తోటకు చేయబో కార్యమును మీకు తెలియజెప్పను. నేను అది మేసి వేయబడినట్లు దాని కంచెను కొట్టివేసేదను, దాన్ని త్రొక్కబడినట్లు దాని గోడను పడగొట్టి దాన్ని పాడు చేసేదను. చూసారా, ఎటువంటి తీవ్రమైన శిక్ష వారికి వచ్చింది. బబులోను చెరలోకి వెళ్ళిపోయారు వారు. అశ్షూరు రాజు చేతికి వారు అప్పగించబడ్డారు. అనేక దేశాలకు వాళ్ళు చెదరగొట్టబడ్డారు. కారణం ఏమిటి అంటే వారి పాపాన్ని బట్టి, వారి లోబడిన జీవితాన్ని బట్టి. కాబట్టి గతంలో ఒక ద్రాక్షవల్లి ఉంది, అది దేవుడు దాని నుంచి ఎంతో ఆశించాడు, కానీ అది ఫలించలేదు. ఇశ్రాయేలు వారు ఫలింపని కారణంగా దేవుడు వారిని శిక్షించారు. అది గతంలో ఒక ద్రాక్షవల్లి. భవిష్యత్తులో మరొక ద్రాక్షవల్లి ఉండబోతుంది. చూడండి, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం. ఇది అన్యజనులు అనే ద్రాక్షవల్లి. 14వ అధ్యాయం 18వ వచనం చదువుతాను. ప్రకటన గ్రంథం 14:18. మరి ఒక దూత బలిపీఠము నుండి వెడలి వచ్చెను. ఇతడు అగ్ని మీద అధికారం నొందినవాడు. ఇతడు వాడి అయిన కొడవల గలవాని గొప్ప స్వరంతో పిలిచి, భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లు పరిపక్వమైనవి, వాడి అయిన నీ కొడవలి పెట్టి దాని గెలలు కోయమని చెప్పెను. కాగా ఆ దూత తన కొడవలి భూమి మీద వేసి భూమి మీద ఉన్న ద్రాక్ష పండ్లను కోసి దేవుని కోపమనే ద్రాక్షల పెద్ద తొట్టిలో వేసిన. ఆ ద్రాక్షల తొట్టి పట్టణమునకు వెలుపల త్రొక్కబడెను. 100 కోసుల దూరము గుర్రముల కళ్ళము మట్టుకు ద్రాక్షల తొట్టిలో నుండి రక్తము ప్రవహించెను. ఈ ద్రాక్ష వల్ల ఎవరంటే అవిశ్వాసులైన వారు, అన్యజనులైన వారు, దేవుని నమ్మని ప్రజలు. వారు యేసుప్రభువు వారి రాకడలో వారిని ఈ ద్రాక్షవల్లి, ఈ అన్యజనులనే ఈ పాపాత్ములు, దుర్మార్గులు, అవిశ్వాసులు, దేవుని నమ్మని వారికి ఎటువంటి శిక్ష విధించబడుతుందంటే వారు దేవుని కోపం అనే తొట్టిలో
ఈ అన్యజనులనే ద్రాక్షవల్లి వేసి త్రొక్కుతారు, త్రొక్కబడుతుంది. కాబట్టి ఈ త్రొక్కబడినప్పుడట ఆ రక్తము 100 కోస్ల దూరము గుర్రముల కళ్ళం మటుకు ద్రాక్ష తోటలో నుండి ఆ రక్తము ప్రవహించిన. ఎటువంటి తీర్పు ఇది! కాబట్టి చివరి కాలంలో, అంత్యకాలంలో ప్రభువైన యేసుక్రీస్తు వారి రాకడలో అన్యజనులు తీర్పు తీర్చబడతారు. దేవుడు వారికి తీర్పులోనికి తీసుకుని వస్తాడు. వారు శిక్షించబడతారు. ఇది భవిష్యత్తులో ఉండే ద్రాక్షవల్లి. గతంలో ఒక ద్రాక్షవల్లి ఉండే, అది ఇశ్రాయేలులోని ద్రాక్షవల్లి, ఫలించలేదు. అయితే మరి భవిష్యత్తులో ఒక ద్రాక్షవల్లి, అది కూడా అన్యజనులు, ఫలించలేదు. పరిపక్వమైనవి, కానీ అది నిజమైన ద్రాక్షవల్లి కాదు. కానీ నిజమైన ద్రాక్షవల్లి, వర్తమానంలో మరొక ద్రాక్షవల్లి ఉంది. అదే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. నేను నిజమైన ద్రాక్షవల్లిని. అంటే గతంలో ఉండేది నిజమైన ద్రాక్షవల్లి కాదు, భవిష్యత్తులో ఉండబోయేది కూడా నిజమైన ద్రాక్షవల్లి కాదు. అవన్నీ కాపీ. నిజమైన ద్రాక్షవల్లి, ట్రూ, ఐఎమ్ ద ట్రూ వైన్. యేసు ప్రభువారే నిజమైన ద్రాక్షవల్లి. కాబట్టి ఈ ద్రాక్షవల్లి ప్రభు, ఆయనలో మనం నిలిచి ఉండాలి. అది ద్రాక్షవల్లికి సంబంధించిన సంగతి. రెండవది, తీగల గురించి మనం ధ్యానం చేద్దాం. చూడండి ఆ మాటలు యోహాను సువార్త 15వ అధ్యాయం 2వ వచనంలో ఉంది. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. ఈ తీగలు చాలా బలహీనమైనవి. తీగలు తనంతటా తాను ఫలింపలేవు. ఈ తీగలు ఉన్న పని ఏమిటంటే అవి ఫలించాలి, లేకపోతే కాల్చివేయబడాలి. ఐదర్ బేర్ ఫ్రూట్ ఆర్ బర్న్ ఇట్, అంతే. అయితే ఫలించాలి, లేదంటే కాల్చివేయబడాలి. ఇంక దేనికి పనికిరావు. ద్రాక్ష తీగలతోని ఎవరు కూడా దూరాలు చేసుకోరు, ఇల్లు కట్టుకోరు. ద్రాక్ష తీగలు ఏం చేస్తాయంటే అయితే ఫలాలు ఇవ్వాలి. ఒకవేళ ఫలించకపోతే అవి కాల్చివేయబడాలి. బైబిల్లో ఆ మాటలు ఉన్నాయి. చూడండి, 5-6 వచనాలు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడు నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరు. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగ వలె బయట పారవేయబడి ఎండిపోరు. మనుషులు అటు వాటిని పోగు చేసి అగ్నిలో పారవేతురు, అవి కాలిపోవడం. తీగలు బాధ్యత. తీగల పని ఏమిటంటే, మనం తీగలం, వీఆర్ బ్రాంచెస్. మన బాధ్యత, మన పని ఏమిటంటే మనం ఫలించాలి. ఒకవేళ మనం ఫలించకపోతే నిత్యాగ్నిలోకి వెళ్ళిపోతాం. అయితే ఫలించాలి, లేకపోతే నశించాలి. చూడండి, లూకాసు వార్త 13వ అధ్యాయం. లూకాసు వార్త 13వ అధ్యాయంలో ఆ మాటలు ఉంటాయి. లూకాసు వార్త 13వ అధ్యాయం, యేసు ప్రభువు వారు చెప్పిన మాట, 5వ వచనం. మీరు మారు మనస్సు పొందని యెడల మీరందరూ అలాగే నశింతురు. అయితే మారు మనస్సు పొందాలి, లేకపోతే నశించాలి. ఇది మధ్య మార్గం లేదు. ఇక ఒక వ్యక్తి, క్రైస్తవుడు, మారు మనసు పొంది పశ్చాత్తాపడి దేవునిలో జీవించి ఫలించి మరి ప్రభువును ఆనందింపజేసి క్రీస్తు సారూప్యంలోకి మార్చబడితే పరలోకానికి వెళ్తాడు, లేదంటే మరి నశిస్తాడు. అయితే ఫలించాలి, లేకపోతే నశించాలి అని ప్రభు చెప్తున్నాడు. అదే 9వ వచనం, 13వ అధ్యాయం 9వ వచనం. అది ఫలించినా సరి, లేని ఎలా నరికించు వేయమని అతనితో చెప్పాను. అయితే ఫలించాలి, లేకపోతే నరికి వేయబడాలి. ఆయన బాప్తిసం ఇచ్చే యోహాను కూడా ఇదే మాటలు అంటాడు. ఇప్పుడే గొడ్డలి చెట్ల వేరున ఉంచబడి ఉన్నది, మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడి. అయితే ఫలించాలి, లేకపోతే నరకబడాలి. అయితే ఫలించాలి, మరి అగ్నిలో పడవేయాలి. ఇంతకుమించి ఈ యొక్క తీగల యొక్క పని ఏమిటంటే ఫలించాలి. ఎలా ఇవి ఫలిస్తాయంటే, మరి ద్రాక్షవల్లిలోకి ఇవి అంటకట్టబడాలి. ద్రాక్షవల్లిలో జీవం ఉంటుంది, ద్రాక్షవల్లిలో జీవం ఉంటుంది. ఈ తీగల్లో జీవం లేదు. ఈ జీవం అనేది ద్రాక్షవల్లిలోంచి ఈ తీగలు తీసుకొని అవి ఫలించాలి. దేవుని మహిమ కొరకై తీగలమైన మనం ఫలించాల్సిన అవసరం ఉంది. అంటే చూడండి, ఇక్కడ నా యందు నిలిచి ఉండు అనే మాట 15వ అధ్యాయం 11వ వచనంలో అబాయిడ్ అనే వర్డ్, ఆ మాట 11 సార్లు ఉంది. ఆ మాట మీరు 11 వచనాల్లో
11 సార్లు నిలిచి ఉండుడి, నిలిచి ఉండుడి, నిలిచి ఉండునే మాట. ఏమిటి నిలిచి ఉండటం అంటే? ఏమిటి నిలిచి ఉండటం అంటే యేసు ప్రభు వారితో మనం ఎడతెగని సహవాసం కలిగి ఉండటం. ఇప్పుడు చూడండి, ఈ ట్యూబ్ లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. ఇది నిరంతరమైన విద్యుత్ ప్రవాహం దీనిలో ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు స్విచ్ ఆఫ్ చేస్తే ఇవన్నీ ఆగిపోతాయి. కాబట్టి నిరంతరమైన ఈ ప్రవాహం వల్ల ఇవి వెలుగుతాయి. అలాగే యేసు ప్రభువులో ఉండే ఆ జీవం మనలోకి అది ప్రవేశించాలి. యేసు ప్రభు వారు ఆయన నిత్య జీవం ఇస్తాడు. బైబిల్లో ఉంది, నా మాటలు విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవం గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోకి దాచి ఉన్నాడు. కాబట్టి యేసు ప్రభు వారు నిత్య జీవం ఇస్తాడు. ఆ నిత్య జీవాన్ని మనం పొందాలంటే ఆయనతోకి రావాలి, ఆయనతో పశ్చాత్తాపడాలి, ఆయనలో కొనసాగాలి. ఏదో రక్షింపబడ్డాను, బాప్తిసం తీసుకున్నాను, అయిపోయింది కాదు. కాబట్టి నిరంతరం కూడా ఎలాగో ఆయనలోనే నిలిచి ఉంటాను అంటే ఆయన వాక్యాన్ని బాగా చదవాలి. చూడండి, 3వ మాట, 3వ వచనం, 15వ అధ్యాయం 3వ వచనం. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. మాటను బట్టి అంటే క్రీస్తు మాట అనగా దేవుని వాక్యం. కాబట్టి దేవుని వాక్యాన్ని బట్టి మనం పవిత్రపరచబడతాం. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మనం ధ్యానించాలి, బాగా చదవాలి. లోతుగా ఏదో మొక్కుబడిగా అలా చదివేసి వదిలేయటం కాదు. దేవుని వాక్యాన్ని బాగా పరిశీలన చేయాలి, లోతుగా దాన్ని అర్థం చేసుకోవాలి, దాన్ని అన్వయించుకోవాలి, దాన్ని అంగీకరించాలి. రెండవది ఏంటంటే ప్రార్థన చేయాలి. చూడండి, అక్కడ రాయబడిన మాటలు 8వ వచనం, 7వ వచనం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడిన. కాబట్టి నిలిచి ఉండటం అంటే ఏమిటంటే ఎడతెగని సహవాసంలో మనం ప్రభుతో ఉండాలి. ఎలా ఎడతెగని సహవాసం ఉంటుంటే ఆయన వాక్యాన్ని మనం ధ్యానించాలి, ప్రార్థన మనం చేస్తూ ఉండాలి, మందిరాలకు మనం వస్తూ ఉండాలి, మనలో అనుక్షణం కూడా మనల పాపాలని మనం విసర్జిస్తూ ఉండాలి. ఏదైనా పాపం మనలో కనబడితే అది శరీర సంబంధమైన పాపమైనా ఆత్మ సంబంధమైన పాపమా ఏదైనా సరే వెంటనే మనం పశ్చాత్తాపడాలి. మన జీవితంలో వాక్య వెలుగులో ఏదైనా పాపం మనలో కనబడ్డప్పుడు అది తలంపుల్లో కానీ క్రియల్లో కానీ వెంటనే మనం ఏం చేయాలంటే పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపడడంలో ఆలస్యం చేయకూడదు. దావీదు పాపం చేసినప్పుడు ఆయన వెంటనే ఒప్పుకోలేదు. దేవుడు ఎదురు చూస్తున్నాడు, వీడు దావీదు పాపం చేశాడు, దావీదు పాపం చేస్తున్నాడు, దేవుడు పశ్చాత్తాపడతాడని ఎదురు చూస్తున్నాడు. కానీ దావీదు మాత్రం ఏమి ఎరగనట్టుగా ఉన్నాడు. 1 సంవత్సరం కాలం ఆమె బత్షెబ గర్భాన్ని ధరించి కుమారుని కన్నది. 1 సంవత్సరం అవకాశం ఇచ్చాడు దేవుడు, ఆయన పశ్చాత్తాపడలే. అప్పుడు నాతాను ప్రవక్త వచ్చి ఆ మనుషుడు నీవే అన్నాడు. దావీదు గుండె పగిలింది. కొన్నిసార్లు మనం ఏం పాపం చేస్తున్నామో గ్రహింపు లేని స్థితిలో ఉంటాం. నేను బాగున్నాను అనుకుంటాం, కానీ వాక్య వెలుగులో పరిశుద్ధాత్మ దేవునికి మన ఆధీనంలోకి మనం వస్తే ఆ స్పిరిచువల్ సెన్సిటివిటీ మనకు ఉంటుంది. లేదంటే నిర్లక్ష్యంగా జీవిస్తే ఏది పాపమో మనం గ్రహించలేం. కొన్నిసార్లు పాపం చేస్తూ కూడా నేను బాగానే ఉన్నానులే అనుకుంటాం, నాకేమైందిలే అనుకుంటాం. దేవుడు మనల్ని శిక్షిస్తాడు. కనుక నిలిచి ఉండాలి. నిలిచి ఉండటం అంటే ఎడతెగని సహవాసంలో యేసు ప్రభువు వారితో మనం ఉండాలి. ఆయన ద్రాక్షవల్లి, మనం తీగలం కదా. ఇది యూనియన్, కమ్యూనియన్ అంటారు, భార్య భర్తలు. యేసు ప్రభువు వారు పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె, సంఘం వధువు, సంఘ వధువులో మనం చేర్చబడ్డాం. ఈ ఇద్దరి మధ్యలో సంబంధం. ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె. వారిద్దరి మధ్యలో ఉన్న సంబంధమే మరి ద్రాక్షవల్లి తీగలు. అంత మాత్రమే కాదు, ఇది ఎలాంటి సంబంధం అంటే 1 కొరింథీ 12వ అధ్యాయంలో ఉంది, ఆయన శరీరంలో మనం అవయవము అని ఉంది కదా, బాడీ కథ అవయవాలు ఇట్లా. మూడవది ఆయన కాపరి, మనం గొర్రెలం. యేసు ప్రభువారు అంటాడు, నేను కాపరిని, మీరు నా గొర్రెలు నా స్వరం వీరును. కాబట్టి ఈ యేసు ప్రభువారికి మనకున్న సంబంధాన్ని ఇన్ని విధాలుగా పోల్చారు. ఆయన పెళ్లి కుమారుడు, మనం పెళ్లి కుమార్తె. ఆయన కాపరి, మనం గొర్రెలం. అర్థమైందండి? ఆయన శరీరంలో మనం అవయవలం. కాబట్టి ఈ రీతిగా మరి ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయనలో మనం కొనసాగాలి. ఇది నిరంతరమైన అభ్యాసం,
పరిశుద్ధపరచబడడం అనేది అదొక ప్రక్రియ కదా. పరిశుద్ధపరచబడేది రెండు రకాలు. ఒకటి వన్ ఈజ్ జుడిషియల్. యేసు ప్రభు వారి రక్తం వలన ఒక్కసారి మనం పరిశుద్ధపరచబడ్డామని రాయబడింది హెబ్రీ పత్రిక 9-10 అధ్యాయాల్లో. అది ఓకే, అంతవరకు ఓకే. కానీ ఇంకొక నాణానికి ఇంకొక వైపు మరి పర్సనల్, వ్యక్తిగతంగా ప్రతిదినము ఈ పరిశుద్ధపరచబడడం అనేది మనం చనిపోయేంత వరకు కూడా, క్రీస్తు రాకడ పర్యంతం కూడా ఇది కొనసాగుతూనే ఉండాలి. ఎలా మనం పరిశుద్ధపరచబడతాం, ఎలా మనం క్రీస్తు సారూప్యంలోకి మార్చబడతామంటే దినదినము వాక్యంలో, రక్షణ విషయంలో ఎదగాలి. కాబట్టి తీగల యొక్క బాధ్యత, తీగలు అవి ఫలించాలి. ఇక్కడ 4 మాటలు రాయబడ్డాయి చూడండి. నాలో 2వ వచనం, 15వ అధ్యాయం 2వ వచనం, నాలో ఫలింపని ప్రతి తీగే, అంటే నో ఫ్రూట్, మొట్టమొదటిగా నో ఫ్రూట్ స్టేజ్ అది. తర్వాత రాయబడిన మాట ఏంటంటే అదే 2వ వచనం మధ్య భాగంలో, ఫలించు ప్రతి తీగ, ఫ్రూట్ 2వ స్టేజ్ ఇది. నో ఫ్రూట్, సెకండ్ వన్ ఇస్ ఫ్రూట్. ఇక 3వ మాట మరి ఎక్కువగా ఫలింపవలెను, మోర్ ఫ్రూట్. నో ఫ్రూట్ నుంచి ఫ్రూట్, ఫ్రూట్ నుంచి మోర్ ఫ్రూట్, ఎక్కువగా. ఇక 4వ స్టేజ్ ఏంటి అంటే 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన. కాబట్టి మచ్ ఫ్రూట్, ఫ్రూట్, నో ఫ్రూట్, ఫ్రూట్, మోర్ ఫ్రూట్, మచ్ ఫ్రూట్. 35 మార్కులు వచ్చినవాడు విద్యార్థి వాడు అక్కడితో ఆగిపోకూడదు. ఏం చేయాలంటే 50% కోసం, 60 మార్కుల కోసం ప్రయత్నం చేయాలి. 60 మార్కులు వచ్చినవాడు డిస్టింక్షన్, 80-90 మార్కుల కోసం ప్రయత్నం చేయాలి. కాబట్టి అయితే ఇక్కడ ఎంతో కొంత ఫలం వల్ల ఉండాలి. రక్షణకు ఆధారం ఏమిటంటే, నేను రక్షింపబడి 20 సంవత్సరాలు అయింది బ్రదర్ అని చెప్పుకోవద్దు. నేను రక్షింపబడి 10 సంవత్సరాలు అయింది, కానీ ఫలం ఉందా? ఫ్రూట్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ సాల్వేషన్ అన్నాడు జీజన్ గారు. ఫ్రూట్ ఈజ్ ద ప్రూఫ్ ఆఫ్ సాల్వేషన్. కాబట్టి మన జీవితంలో ఎంతో కొంత ఫలం కావాలి. యేసు ప్రభు వారు అంత ఎక్స్పెక్టేషన్ మనం చేయట్లేదు. మనం అందరం కూడా 100% ఫలిస్తామని ఆయన ఏం కోరుకోవట్లేదు. కానీ ఎంతో కొంత ఫలం ఫలించాలి. ఫలించేవారు ఎక్కువగా ఫలించడానికి ప్రయత్నం చేయాలి. ఎక్కువగా ఫలించేవారు బహుగా ఫలించడానికి ప్రయత్నం చేయాలి. యేసు ప్రభు వారు విత్వాను ఉపమానంలో ఒకడు 30 60 100 ఫలించాలి. అందరూ 100 ఫలించరు, అందరూ 60 కానీ ఎంతో కొంత ఫలం, మినిమం కట్ ఆఫ్ మార్క్ అయితే ఉంటుంది కదా. అది 30-30 టైమ్స్ కనుక లేకపోతే మనం ఫెయిల్ అయినట్టు. కాబట్టి దేవుడు మరి మనం ఫలించాలని చూస్తున్నాడు. మత్తయి సువార్త 21వ అధ్యాయంలో మరి అయితే మనం ఫలించాలి, లేకపోతే శపించబడాలి. ఆ అంజూరపు చెట్టు వద్ద యేసు ప్రభు వారి ఆకలి కొన్నప్పుడు అక్కడ ఒక్క ఫలం కూడా లేదు. యేసు ప్రభు వారి ఆకలి తీర్చలేని ఆ చెట్టు ఎందుకు? యేసు ప్రభు వారి కొరకు మనం ఫలించలేకుండా ఇక మన జీవితం ఎందుకు? కాబట్టి క్రైస్తవుల యొక్క బాధ్యత ఏమిటంటే, అయితే ఫలించాలి, లేకుండా శపించబడాలి. అయితే ఫలించాలి, లేకపోతే కొట్టివేయబడాలి. అయితే ఫలించాలి, లేకపోతే నరక వేయబడాలి. అయితే ఫలించాలి, లేకపోతే అగ్నిలో వేయబడాలి. కాబట్టి మనం ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. బహుగా ఫలించడం వలన, చూడండి 8వ వచనం, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులు ఆగుదురు. కాబట్టి మనం ఫలిస్తున్నాము, మనం నిలిచి ఉన్నాము అన్నదానికి రుజువు ఏమిటంటే, దేవుని వాక్యాన్ని మనం చదువుతాం. ఒక వ్యక్తి నిలిచి ఉన్నాడు దేవునిలో, దానికి రుజువులు ఉండాలి కదా. మరి దేవుని వాక్యంలో చదువుతాడు, తను తాను పవిత్రపరచుకుంటాడు. 2వ మాటలో ఉంది, మరి నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు. పవిత్రపరచబడతాడు, రోజు రోజుకు పవిత్రపరచబడతాడు. దేవుని వాక్యం ద్వారా ఎదుగుతాడు, రక్షణ విషయంలో ఎదుగుతాడు. ఇప్పుడు నిలిచుండే వ్యక్తి, ఫలించే వ్యక్తి ఏం చేస్తాడంటే, అతను ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు. అదొక రుజువు. నేను యేసు ప్రభువులో నిలిచి ఉన్నాను దానికి రుజువు ఏమిటంటే, చూడండి ఆ మాటలు 7వ వచనం, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండేలా మీకు ఏది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడను. మన ప్రార్థనలకు జవాబు వస్తుంది. ఎప్పుడంటే మనం యేసు ప్రభువులో నిలిచి ఉంటే ప్రార్థనలకు జవాబు వస్తుంది. అంత మాత్రమే కాదు, మనం నిలిచి ఉంటే ఏమవుతుందంటే సంతోషంగా ఉంటాం. 11వ వచనం, మీ యందు నా సంతోషం ఉండవాలని, మీ సంతోషం పరిపూర్ణం కావాలని
నిలిచి ఉన్న వ్యక్తి పరిపూర్ణమైన సంతోషాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి యేసు ప్రభులో నేను నిలిచి ఉంటే నా ప్రార్థనలకు జవాబు వస్తుంది. యేసు ప్రభులో నేను నిలిచి ఉంటే ఆయన వాక్యం ద్వారా నేను కడగబడతాను, ఉదక స్నానం చేయబడతాను. మళ్ళీ మూడింటి ద్వారా మనం కడగబడతాం. ఒకటి యేసుక్రీస్తు రక్తం ద్వారా పవిత్రత, యోహాను 1:7. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయను. రెండవది ఆయన వాక్యం ద్వారా ఉదక స్నానం, యోహాను సువార్త 5వ అధ్యాయం, ఎఫెసీ 5వ అధ్యాయం 22 నుంచి 33 వరకు. ఆయన వాక్యం ద్వారా మనం ఉదక స్నానం కడగబడతాం. మూడవది 2వ తెస్సలోనికీయులకు 2వ అధ్యాయం 13-14లో పరిశుద్ధాత్మ ద్వారా మనం కడగబడతాం, పవిత్రపరచబడతాం. కాబట్టి నేను నిలిచి ఉన్నానంటే నాకు సంతోషం ఉంటుంది, నా ప్రార్థనలకు జవాబు వస్తుంది, నేను పవిత్రపరచబడతాను, దేవుని వాక్యాన్ని నేను నేర్చుకుంటాను, దాన్ని అన్వయించుకుంటాను, అంగీకరిస్తాను. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమలో నేను నిలిచి ఉంటాను. అంటే ప్రేమ కలిగిన జీవితం. చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమయందు నిలిచి ఉన్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనేలా నా ప్రేమయందు నిలిచి ఉందరు. ప్రేమలో నిలిచి ఉంటాం, ఇతరులను ప్రేమిస్తాం. ఇంతకుముందు మనం ఇతరులు ద్వేషించే వాళ్ళం, ఇంతకుముందు అసూయపడే వాళ్ళం. దాని స్థానంలో రోమా 5:5 ప్రకారం పరిశుద్ధాత్మ దేవుడు, ఆ దేవుని యొక్క ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడినప్పుడు మనం ఇతరులను ప్రేమించడం మొదలు పెడతాం. ఇవన్నీ కూడా ఆయనలో నిలిచి ఉండడానికి రుజువులు. అంత మాత్రమే కాదు, ఆయన ఆజ్ఞలు మనం గైకొంటాం. కాబట్టి మీరు నిలిచి ఉన్నారా లేదా చెక్ లిస్ట్ మీకు మీరే పెట్టుకోవచ్చు. నేను నిలిచి ఉన్నానా అంటే నేను పశ్చాత్తాపడి నన్ను పవిత్రంగా చేసుకుంటున్నానా, దేవుని మాటలు నేను ధ్యానిస్తూ చదువుతూ ఉన్నానా, దేవుని వాక్య ప్రకారం ఆయన ఆజ్ఞలు గైకుంటున్నానా, టిక్ పెట్టుకోండి. నేను సంతోషంగా ఉంటున్నానా, టిక్ పెట్టుకోండి. నా ప్రార్థనలకు జవాబు వస్తున్నాయా, టిక్ పెట్టుకోండి, చెక్ లిస్ట్. మరి నేను ప్రేమలో నిలిచి ఉంటున్నానా. ఇది తీగల యొక్క బాధ్యత. తీగల యొక్క బాధ్యత ఏమిటంటే యేసు ప్రభువారిలో నుంచి జీవాన్ని మనం తీసుకొని మనం ఫలించాలి. చూడండి, ఏ తీగలు కూడా అవి వాటి కొరకు అవి ఫలించవు, ఆ ఫలాలు అవి తినవు. ఈ తీగలు ఫలించి ఇతరుల కొరకు మరి ఆ ఫలాలు ఇస్తాయి కదా. ఇతరుల కొరకు అంటే మనం ఫలించి ఆ ఫలాలు ఇతరులకు చూపించాలి. ఆ ఫలాలు ఏమిటో మనం తర్వాత చూద్దాం. ఇప్పుడు రెండు చూసాం. ఒకటి ద్రాక్షవల్లి అయిపోయింది, రెండవది తీగలు, మూడవ మాట మనం చెప్పుకున్నాం వ్యవసాయకుడు, వైన్ డ్రెస్సర్. 15వ అధ్యాయం 1వ వచనం. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. ఈ వైన్ డ్రెస్సర్ చేసే పని ఏంటంటే మరి బంపర్ క్రాప్, మంచి పంట రావడం కొరకు ఆయన ప్రయత్నం చేస్తాడు. కొన్నిసార్లు ఆయన ఏం చేస్తాడంటే వీళ్ళు దీన్ని కత్తిరిస్తారు. దీన్ని ప్రూనింగ్ ప్రాసెస్ అంటే కత్తిరించే అనుభవం. కొన్నిసార్లు ఏదన్నా కానీ అక్కడ ఏదన్నా చీడపురుగు కానీ ఏదన్నా కానీ జరిగిందనుకో ఆ తీగలకు దాన్ని కట్ చేస్తాడు. ఎందుకంటే అది ఇంకా ఎక్కువగా వ్యాపిస్తుంది, ఆ పంటను నాశనం చేస్తుంది, ఫలం రాకుండా చేస్తుంది అని చెప్పి దాంట్లో ఉన్న పనికిరాని తీగను. రెండు విషయాలు చూడండి. నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను. అది మొదటి మాట. ఈ వ్యవసాయకుడు తండ్రి ఏం చేస్తాడంటే ఇంకా దాన్ని పనికి రాకపోతే దీన్ని ఫలించదు, ఇది వేస్ట్ అనుకుంటే దాన్ని తీసి పక్కన పడేస్తాడు, అయిపోయింది అది. ఒకవేళ ఇది కొద్దిగా దీన్ని కట్ చేస్తే ఇది ఫలిస్తుంది అనుకున్నప్పుడు రెండవ మాట ఏం చేస్తాడు ఆయన, ఫలించు ప్రతి తీగను మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలు తీసివేయండి. కొన్నిసార్లు మన జీవితంలో పనికిరాని తీగలు అంటే అవేమో మనకు పనికొస్తాయి అనిపిస్తాయి. కొన్ని విషయాలు ఎలా ఉంటాయంటే అవి మనకు చాలా ఇష్టం అనిపిస్తుంది, అవి మనకు చాలా అవసరం అనిపిస్తుంది. కానీ మన దృష్టిలో అవి అవసరం, కానీ దేవుని దృష్టికి అవి మనకు హాని చేస్తాయి. అవి మనకి ఇష్టంగా ఉంటాయి. దేవుడు అంటాడు, బిడ్డ ఇది నీకు ఇష్టం కావచ్చు, దీనివల్ల నీకు నష్టం ఉందని దేవుడు చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, మెల్లగా అది మన నుంచి దూరం చేస్తాడు. మనం ఎక్కువగా ప్రేమించే వాటిని, ఇష్టపడే వాటిని, అది ఏదైతే వాక్యానుసారం కాదో, ఏదైతే ఆత్మానుసారం కాదో వాటిని మెల్లమెల్లగా, కొన్నిసార్లు కష్టాలు మనకు వస్తాయి, యాక్సిడెంట్లు వస్తాయి, ప్రమాదాలు వస్తాయి. ఎందుకు ఇవి వస్తాయంటే మరి దేవుడు శిక్షిస్తాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీ 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించుకుము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి
తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. చూసారా, కొన్నిసార్లు ప్రభువు తన బిడ్డల్ని వారు అవిధేయులుగా ఉన్నప్పుడు, వారు దేవునికి దూరంగా అవుతున్నప్పుడు, వారు పడిపోతున్నప్పుడు దేవుడు వారిని శిక్షించైనా సరే సరిచేస్తాడు. ఆ శిక్ష కొన్నిసార్లు బలహీనం కావచ్చు, కొన్నిసార్లు రోగం కావచ్చు, కొన్నిసార్లు మరణం కావచ్చు. నిద్రించున్నారు కాబట్టి వీటి గుండా మనం వెళ్ళాలి. ఈ కత్తిరించే అనుభవం, కత్తిరిస్తారు చూడండి. శరీరంలో ఏదైనా ఒక జబ్బు రోగం ఉన్నప్పుడు నా దగ్గర నేను 2018లో గాల్ బ్లాడర్తో కడుపు నొప్పితో చాలా బాధపడ్డాను. ఇంకా 1-2 రోజులు అయితే నేను చచ్చిపోయేవాడిని. అప్పటికి అది జారిపోయింది, ఆ స్టోన్. అప్పుడు డాక్టర్లు ఏం చేశారంటే తీసుకెళ్ళిపోయి మరి సర్జరీ చేశారు. చేసి అది గాల్ బ్లాడర్ రిమూవ్ చేశారు. ఇది కత్తిరించడం అనుభవం అనేది కష్టమే. కత్తిరించకపోతే చచ్చిపోతా, అది మొత్తమే చనిపోతా కదా. కొన్నిసార్లు దేవుడు మేలు కొరకు డాక్టర్లు కత్తితో కోస్తారంటే మనల్ని ఏది బాధ పెట్టాలని కాదు. మనకి ఏదైనా జబ్బు చేసినప్పుడు ఇంజక్షన్ ఇస్తారు. ఆ ఇంజక్షన్ ఇవ్వడం మనకు బాధగా ఉంటుంది, కానీ అది మనకు మేలు. కొన్నిసార్లు దేవుడు కూడా మనం దారి తప్పుతున్నప్పుడు శిక్షిస్తాడు, సరి చేస్తాడు, అంతే తప్ప మళ్ళీ ఏమి నాశనం చేయడు. కాబట్టి గాడ్ డస్ నాట్ అలో ఇస్ పీపుల్ సక్సెస్ఫుల్లీ అన్నాడు చార్లెస్ స్పర్జన్. కాబట్టి దేవుడు తన ప్రజలను పాపంలో కొనసాగనీయడు, ఆయన కలుగ చేసుకుంటాడు, ఆయన శిక్షిస్తాడు. తండ్రి చేసిన ఏమిటంటే నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలించవాలని దానిలోని పనికిరాని తీగలను తీసివేస్తాడు. మనలో కూడా కొన్ని పనికిరాని తీగలు ఉంటాయి, అవి మనం ప్రేమిస్తాం. దేవుడు మెల్లమెల్లగా వాటిని కత్తిరిస్తాడు. అవి కత్తిరించినప్పుడు మనకు ఎంతో బాధ. మనకి ఇష్టమైన దూరం అవుతున్నప్పుడు, మనం ప్రేమించిన వాటిని మనం కోల్పోతున్నప్పుడు మనకు బాధే, కానీ అది అవసరం. ప్రస్తుతానికి వర్తమానంలో అది మనకు బాధగా ఉంటుంది. దేవుని ప్రేమించే వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడు జరుగుతున్నామని ఎరుగుతాము. కాబట్టి ఆయన యాకోబు అంటాడు, ఇవన్నీ నాకు ప్రతికూలముగా జరుగుతున్నవి. కొన్నిసార్లు మనకు అన్నీ ప్రతికూలంగా జరుగుతున్నట్టు అనిపిస్తాయి. 42 అధ్యాయం ఆదికాండంలో అంటాడు, కానీ ప్రతికూలంగా జరగవు. దేవుడు అనుకూలంగా మనకు మారుస్తాడు. ఆ విషయంలో కొద్దిగా మనకు బాధ అవుతుంది. కాబట్టి వీటి గుండా మనం వెళ్ళాలి. ప్రభు శిక్ష కొన్నిసార్లు మనకు తప్పదు. ఆ శిక్ష గుండా మనం వెళ్ళినప్పుడే, కాబట్టి ఇక్కడ కత్తిరించే అనుభవం, ప్రూనింగ్ ప్రాసెస్ గుండా వెళ్తాం. అప్పుడే మనం ఫలిస్తాం. వ్యవసాయకుడు నా తండ్రి వ్యవసాయకుడు, దేవుడు తండ్రి అయిన దేవుడు ఆయన వ్యవసాయం చేస్తున్నాడు. ఆయన మనలో ఫలించాలని చూస్తున్నాడు, మన నుంచి ఫలాన్ని ఆశిస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఫలించని కారణంగా వారు కొట్టివేయబడటం అంటే చెదరగొట్టబడ్డారు. ఇందాక మనం చూసాం వారికి ఎటువంటి నష్టం జరిగిందో యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూసాం. దేవుని బిడ్డలమైన మనం ఫలించాలి. ఇప్పుడు 3 విషయాలు చూసాం. ఒకటి ద్రాక్షవల్లి, రెండవది తీగలు, మూడవది వ్యవసాయం, నాలుగవది ఫలాలు. ఇప్పుడు ఇంతసేపు మనం ఫలించాలి. ఏం ఫలించాలి? మనం బైబిల్లో ఉంది, మీరు బహుగా ఫలించడం వలన నా తండ్రి మహిమపరచబడదు. ఏం ఫలించాలి అంటే బైబిల్లో నూతన నిబంధనలో 6 అంతల ఫలాలు ఉన్నాయి. ఈ ఫలాల గురించి కూడా మనం చూడాలి. మొట్టమొదటి ఫలం ఏంటంటే రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. రోమా 1:13 వచనం. సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవలనని అనేక పర్యాయముల మీదకు రానుద్దేశించితిని. కానీ ఇక్కడ పౌలు రోమా సంఘం నుంచి కొంత ఎక్స్పెక్టేషన్ ఆయనకు. ఓ రోమీలారా, అనేక సంఘాలు, అన్యజనుల సంఘాలు ఫలిస్తున్నాయి. ఎఫెసు కానీ, కొలసి కానీ, ఇవన్నీ కూడా అన్యజనుల సంఘాలు, ఇవన్నీ కూడా ఫలిస్తున్నాయి. కానీ రోమా సంఘమా, మీ నుంచి కూడా నాకు ఫలం కావాలి. ఏమిటి ఈ ఫలం అంటే, మరి క్రీస్తు కొరకు మన ఆత్మలు గెలుచుకోవాలి. అది ఆయన ఫలం. ఫలం అంటే తినే ఫలం కాదు, ఇంకే ఫలం కాదు. ఇక్కడ ఫలము అనే మాట పౌలు ఉపయోగించేది ఏంటంటే విన్నింగ్ సోల్స్ టు క్రైస్ట్. ఆత్మలను క్రీస్తు కొరకు గెలుచుకోవాలి, ఆత్మలను క్రీస్తు కొరకు సంపాదించాలి. సంఘం యొక్క బాధ్యత ఏమిటంటే నశించిన ఆత్మలను ప్రభువునందుకు నడిపించాల్సిన బాధ్యత. కాబట్టి రోమాతో పౌలు అంటున్నాడు, నీ యొద్ద కూడా, నేను మళ్ళా చదువుతాను 13వ వచనం, సహోదరులారా, నేను ఇతరులైన అన్యజనులలో, అంటే అన్యజనులైన సంఘాలు ఉన్నాయి కదా, ఆ సంఘాల్లో వాళ్ళు బాగా ఫలిస్తున్నారు, వాళ్ళ ఆత్మలు రక్షింపబడుతున్నాయి. క్వాంటిటీ క్వాలిటీ ఎక్కువగా ఉంది.
కానీ మీ సంగతి ఏమిటి? అన్యజనులలో ఇతరులైన అన్యులలో ఫలము పొందినట్లు మీలో కూడా ఫలమేదైనా పొందవాలని. కాబట్టి రోమా సంఘం ఫలించాలి. ఏమిటి ఈ ఫలం అంటే? ఆత్మలు రక్షించాలి, సువార్తను ప్రకటించాలి. గ్రేట్ కమిషన్ యేసుప్రభువు వారు ఇచ్చారు. అనేక జనులను శిష్యులుగా చేయాలి, సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించాలి, ప్రభువునొద్దకు వారిని నడిపించాలి. మరి నిత్య రాజ్యంలో వారిని చేర్చే బాధ్యత ఈ కాలంలో దేవుడు మనకిచ్చాడు. యేసుప్రభువు వారు ఆరంభంలో ఆయన బోధించాడు. ఎట్టి రక్షణ ప్రభువు బోధించడం చేత ఆరంభమైన మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 2-3 వచనాలు ఉంటుంది. ప్రభువు ఆరంభంలో బోధించాడు. తర్వాత అపోస్తలులు ఆ బాధ్యత తీసుకున్నారు. తర్వాత మిషనరీలు కాలం గడుస్తున్న కొద్ది 2000 సంవత్సరాల్లో ఎంతో మంది సువార్త ప్రకటించారు, ఆత్మలు సంపాదించారు. ఈ కాలంలో మన బాధ్యత, రక్షించబడిన మనం ఏం చేయాలంటే ఇతరులకు సువార్త ప్రకటించాలి. పర్సనల్ ఇవాంజలిజం కదా, వ్యక్తిగత సువార్త. ఈ సువార్త కొన్నిసార్లు పులుపు నిలబడి 500-600 మంది మాట్లాడమే సువార్త కాదు ఇది. కానీ వ్యక్తిగత సువార్త. యేసు ప్రభువు వారు తండ్రి అయిన దేవుడు ఆయన మొట్టమొదటిగా వ్యక్తిగత సువార్త చేశాడు. పడిపోయిన ఆదాములు దిగి వచ్చాడు. ఆయన దిగి వచ్చి, ఆదామా నువ్వు ఎక్కడ ఉన్నావు? ఆదామవల్ని ఆయన సమకూర్చాడు. పడిపోయిన వారి దగ్గరికి, దిగజారిన వారి దగ్గర మనం వెళ్ళి వారికి సువార్త చెప్పి క్రీస్తులో వారిని నిలబెట్టాల్సిన బాధ్యత. ఆ యొక్క యాకోబు బావి వద్ద ఆ సమరయ స్త్రీ దగ్గర యేసు ప్రభు వారు వెళ్ళాడు. ఒక్క స్త్రీ కొరకు కొన్ని మైళ్ళ దూరం యేసు ప్రభు వారు, సృష్టికర్త పాదాలు భూమి మీద నడిచాయి. ఒక ఆత్మ ఆయన దృష్టిలో ఎంత విలువైంది. ఒక్క సమరయ స్త్రీ కొరకు అలిసిపోయి దాహంని అక్కడ కూర్చున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంత కష్టపడ్డాడు ఆత్మల కొరకు. దేవుని బిడ్డలమైన మనం రక్షణ పొందిన విశ్వాసంగా మనం ఏదో మన మట్టుకు మనం ఆనందించడం కాదు. నేను రక్షించబడ్డాను, నా మటుకు మంచిదే, నా భార్య సంగతి ఏంటి, నా భర్త, నా పిల్లలు, నా ఇంటివారు, నా చుట్టుపక్కల వారు, నా పొరుగు వారు, వారి కొరకే మనం ప్రయాసపడాలి. కాబట్టి ఆత్మల ఫలము అనే ఫలాన్ని మనం ఫలించాలి. అది మొట్టమొదటి ఫలం, అది మొదటి ఫలం. రెండవ ఫలం ఏంటంటే రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమ 6వ అధ్యాయం 22వ వచనం. ఆయనను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలం, దాని అంతము నిత్య జీవం. కాబట్టి పరిశుద్ధత అనే ఫలం, కాబట్టి పరిశుద్ధత అనే ఫలం, కాబట్టి పరిశుద్ధత అనే ఫలం రోమ 6వ అధ్యాయం, రోమ 7వ అధ్యాయం కనుక చూస్తే, రోమ 6వ అధ్యాయం ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలుగుటే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవం. కాబట్టి పరిశుద్ధత అనే ఫలాన్ని, ద ఫ్రూట్ ఆఫ్ హోలీనెస్, పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించాలి. కాబట్టి ఏమిటి రెండవ ఫలం? ఒక 6 ఫలాల గురించి ఈ 6 ఫలాలు ఏమిటి? మొట్టమొదటి ఫలం ఏమిటంటే రోమా 1వ అధ్యాయం 13వ వచనంలో రాయబడిన మాట. రెండవది అంటే పరిశుద్ధత అనే ఫలం. దేవుని బిడ్డలంగా మనం పరిశుద్ధులం, కాబట్టి మనం ఫలించాలి. పరిశుద్ధత అనే ఫలాన్ని మన జీవితంలో ఉన్న అపవిత్రత, పరిశుద్ధంగా పవిత్రంగా మనం జీవించాలి. పవిత్రమైన జీవితం, ప్రత్యేకమైన జీవితం, పరిశుద్ధమైన జీవితం. కాబట్టి ఈ లోకంలో రాజుపడే జీవితం మనం ఉండకూడదు. దేవుని బిడ్డలో క్రీస్తు సారూప్యంలోకి మనం మార్చబడాలి. కాబట్టి పరిశుద్ధంగా, నేను పరిశుద్ధంగా జీవిస్తున్నానా? పరిశుద్ధత లేనివాడు ప్రభువును చూడని దేవుని వాక్యంలో ఉంది. దేవుని బిడ్డలంగా మనం పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించాలి. ఎవరికి వాళ్ళం ప్రశ్న? దేవుని వాక్య వెలుగులో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం ఫలిస్తున్నామా? 6 ఫలాలు మనం ఫలిస్తున్నామా? మొట్టమొదటి ఆత్మల సంపాదన, అది ఫలము. రెండవది పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించాలి. కాబట్టి మనకు ఎవరికి వాళ్ళని చెప్పి పరిశీలన చేసుకుందాం, పరీక్షించుకుందాం. నేను పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తున్నానా? రెండవది, లేకపోతే ఆత్మల కొరకే, ఆత్మల సంపాదన మనం ఫలిస్తున్నామా? కాబట్టి క్రీస్తు కొరకే ఆత్మలు గెలుచుకుంటున్నామా? అది రెండవది. ఇక మూడవది, ఇంకొక ఫలం చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 20వ అధ్యాయం, రోమా 15వ అధ్యాయం, రోమా 15వ అధ్యాయం 28వ వచనం. రోమా 15వ అధ్యాయం 3వ ఫలం చూద్దాం. రోమా 15:28.
ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. కాబట్టి ఈ ఫలమును వారికి అప్పగించి ఈ పనిని ముగించి ఈ ఫలమును వారికి అప్పగించి. కాబట్టి ఈ ఫలం ఏమిటి? ఈ ఫలం అంటే చూడండి ఆ మాటలు రోమా 15వ అధ్యాయం. ఏమిటో ఈ ఫలం ఏమిటో మనం చూద్దాం. చూడండి ఆ ఫలం ఏంటో చూద్దాం. 25, 26 అదే 15వ అధ్యాయం. రోమా 15వ అధ్యాయం 25, 26. అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయొచ్చు యెరూషలేమునకు వెళుచున్నాను. ఏలైనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బీదలైన వారి నిమిత్తము మాసిదోనియ వారును అకయ వారును కొంత సొమ్ము చందా వేయని ఇష్టపడిరి. అవును, వారిట్లు పడి వారు ఇష్టపడి దాన్ని చేసిరి. వీరికి వారు వీరికి రుణస్థులు. కాబట్టి చందాలు, కానుకలు, దశమభాగాలు ఇవన్నీ ఇదొక ఫలం. దేవునికి ఇవ్వడం అనేది కూడా ఒక ఫలం. క్రిస్టియన్ గివింగ్ అంటారు దీన్ని. కాబట్టి మూడవ ఫలం ఏమిటంటే మరి ఇవ్వటం, ఇతరులకు ఇవ్వటం, దేవునికి ఇవ్వటం, దేవుని మందిరానికి ఇవ్వటం. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైన మాట. మూడవ ఫలం ఏమిటంటే మనం ఇవ్వటం, క్రిస్టియన్ గివింగ్ అంటారు దీన్ని. మొట్టమొదటి ఫలం క్రీస్తు కొరకు ఆత్మలను సంపాదించడం. రెండవ ఫలం మరి క్రీస్తు కొరకు పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించాలి. మరి పాపం వలన వచ్చే జీతం ఉంది, పరిశుద్ధత వల్ల నిత్య జీవనం ఉంది. కాబట్టి పరిశుద్ధత అనే ఫలం రెండవది. మూడవది ఇవ్వటం, ఇతరులకు ఇవ్వటం. కాబట్టి క్రిస్టియన్ గివింగ్ అనే మాట, అది మూడవ ఫలం. ఇక నాలుగవది చూడండి, గలతీలకు రాసిన పత్రిక, ఈ క్రైస్తవ ఫలాలు 2వ కొరింథీ, గలతీ 5వ అధ్యాయం 22వ వచనం. గలతీ 5వ అధ్యాయం 2వ వచనం. అయితే ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. వీటిని ఏమంటారు అంటే క్రిస్టియన్ క్యారెక్టర్, క్రిస్టియన్ కాండక్ట్ ఆర్ క్యారెక్టర్ అంటారు. క్రిస్టియన్ క్యారెక్టర్ అంటే ఎప్పుడు ఈ ఫలం మనం ఫలాలు కాదు, ఫలం ఎప్పుడంటే పరిశుద్ధాత్మ దేవునికి ఎంతగా మనం లోబడతామో, ఎంతగా ఆయన అనుసరిస్తామో అప్పుడు మనం ఈ ఫలాన్ని ఫలిస్తాం. ఏమిటంటే ఆత్మఫలం. ఈ ఆత్మఫలం ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహం. ఇదొక ఫలం. నాలుగో ఫలం ఇది ఆత్మఫలం అనే ఆ ఫలం. మొట్టమొదటి ఫలం రోమా 1:13. రెండవది రోమా 6:22 పరిశుద్ధత అనే ఫలం. మూడవది 15వ అధ్యాయం రోమా 15:28 కానుకలు ఇవ్వడం అనే ఫలం. నాలుగవది గలతీ 5:22 వచనం ప్రకారం ఆత్మఫలం. ఆరవది కొలసీలకు రాసిన పత్రిక, నేను ముగిస్తాను. కొలసీలకు రాసిన పత్రిక, కొలసీ 1వ అధ్యాయం 10వ వచనం. కొలసీ 1వ అధ్యాయం 10వ వచనం. ప్రతి సత్కార్యములో 9 నుంచి 12 మధ్యలో ఉంటుంది. ప్రతి సత్కార్యములో సఫలులగుచు, దేవుని విషయమైన జ్ఞానమందు అభివృద్ధి పొందొచ్చు, అన్ని విషయంలో ప్రభువును సంతోషపెట్టచ్చు. కాబట్టి ప్రతి సత్కార్యములో సఫలులగుచు, ఇంగ్లీష్లో గుడ్ వర్క్స్ అనే మాట, అంటే ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్, సత్క్రియలనే ఫలం. కాబట్టి 5వ ఫలం ఏమిటంటే మరి సత్క్రియలనే ఫలం. కాబట్టి మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందు మీ తండ్రిని మహిమపరచినట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపని దేవుని వాక్యంలో ఉంది. కాబట్టి కొలసీ 1:10వ అధ్యాయంలో రాయబడిన కొలసీ 1వ అధ్యాయం 1:10 వచనంలో కాబట్టి సత్క్రియలు అనే ఫలాన్ని, కాబట్టి సత్క్రియలనే ఫలం, దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. సత్క్రియలు అనగా మంచి క్రియలు, ఇతరుల కొరకు మేలు చేయటం. బైబిల్లో ఉంది, ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకూడదు, అటు యాగములు దేవునికి ఇష్టం. ఇతరులకు మనం మేలు చేయాలి, ఇతరులకు మనం నష్టం చేయొద్దు. కాబట్టి ఇతరులకు మనం మేలు చేస్తున్నామా, ఇతరులకు నష్టం చేస్తున్నామా, ఇతరులను మనం ప్రేమిస్తున్నామా, ఇతరులు మనం ద్వేషిస్తున్నామా, మన పొరుగు వారి ఎలా మనం ప్రవర్తిస్తున్నాం. కాబట్టి ఈ సత్క్రియలు అనేవి చేయాలి మనం. కాబట్టి సత్క్రియలోనే ఫలం, ద ఫ్రూట్ ఆఫ్ గుడ్ వర్క్స్. ఇది 5వది. చివరిది 6వది చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం, హెబ్రీ 13వ అధ్యాయం 15వ వచనం. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడం, అనగా ఆయన నామం ఒప్పుకొనొచ్చు జీవఫలం అర్పించదము. జీవఫలం అంటే మనం ఆదివారం చేస్తాం కదా వ్యక్తిగత ఆరాధన, మన సహవాసం, ఇది మాత్రం బాగానే ఉంటుంది ఈ ఫలం. కానీ మిగతా 5 ఫలాల సంగతి ఏమిటి? ఒకవేళ
ఈ 6 ఫలాల్లో ఏదైనా ఒక ఫలం మనం ఫలించకపోతే, ఒకటి మాత్రమే ఫలించి మిగతా 5 ఫలాలు ఫలించకపోతే ప్రభు ఎదుట పశ్చాత్తాపడదాం. ప్రభా, నేను సత్క్రియలు చేయలేకపోతున్నాను, నన్ను క్షమించు, నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగు. ప్రభా, ఆత్మఫలము నా ఫలం లేదు. పరిశుద్ధ ఆత్మ దేనికి లోబడలేకపోతున్నాను, ఆయన అనుగ్రహించే ఫలం నాలో లేదు. ప్రేమ, సంతోషం, సమాధానం లేదు ప్రభా. దాని స్థానంలో శరీర క్రియలు, 19వ వచనంలో కలిత 5:10 శరీర క్రియలు ఉన్నాయి కదా, శరీర కార్యములు స్పష్టమైనవి, అవి నాలో ఉన్నాయి ప్రభా, నన్ను క్షమించు. నీ గురించి నేను నీ కొరకు ప్రభా, దేవుని కొరకు ఒక ఫలం ఫలించాలి. చూడండి ఆ మాటలు రోమా 7వ అధ్యాయంలో మనం దేవుని కొరకు ఒక ఫలం ఫలించాలని ఉంది. రోమా 7:4 కావున నా సహోదరులారా, మనం దేవుని కొరకు ఫలమును ఫలించున్నట్లు మృతుల్లోండి లేపబడిన క్రీస్తును వేరొకను చేయుటకై మీరును ఆయన శరీరం ద్వారా ధర్మశాస్త్రం విషయమై మృతులైతిరి. మనము దేవుని కొరకు ఫలాన్ని ఫలించాలి. కాబట్టి ఏమిటి ఈ ఫలం అంటే, మరి క్రీస్తు కొరకు ఆత్మలు సంపాదించే ఫలం ఫలిస్తున్నామా? ఒకవేళ ఎవరికైనా సువార్త చెప్పకపోతే, ఇతరుల కొరకు ప్రార్థన చేయకపోతే, నశించిన ఆత్మల పట్ల భారం లేకపోతే మనం పశ్చాత్తాపడతాం. ప్రభా, అటువంటి భారం నాకు అనుగ్రహించు. ఇతరుల కొరకు ప్రార్థన చేయటం, మరి ఇతరుల కొరకు రక్షించబడడానికి కొరకే నేను ఏదైతే చేయాలో అది చేయబడట కొరకు. రెండవది ఏంటి అంటే, రెండవది మనం చెప్పుకున్నాం, పరిశుద్ధతనే ఫలం నాలో లేదు ప్రభా, నన్ను క్షమించు. నా అంతరంగంలో, నా క్రియల్లో, నా నడవడిలో పరిశుద్ధత నేను చూడలేకపోతున్నాను ప్రభా, నన్ను క్షమించు. ఇక నుంచి పరిశుద్ధతని ఫలాన్ని ఫలిస్తాను. మూడవది ప్రభా, ఇస్తున్నాను కానీ మీరు కోరినంత మనకు క్రిస్టియన్ గివింగ్ నాలో లేదు, మరి ఇవ్వలేకపోతున్నాను ప్రభా. దేవుని కొరకు కానుకలు, చందాలు, దశమ భాగాలు ప్రభు ఇక నుంచి నేను ఇస్తాను. అది మూడు. నాలుగవది ఏంటంటే సత్క్రియలనే ఫలం ప్రభు, ఇక నుంచి నేను మేలు చేస్తాను, సత్క్రియలు ఫలిస్తాను, నన్ను క్షమించు, నన్ను కరుణించని పశ్చాత్తపడలే. ఐదవది మనం చెప్పుకున్నాం ఆత్మఫలం. ఆరవది చివరిది జీవఫలం. కానీ ఫలాలు 4 విషయాలు మనం చెప్పుకున్నాం. యోహాను సువార్త 15వ అధ్యాయం. మొట్టమొదటిగా ద్రాక్షవల్లి, యేసుప్రభు వారు నిజమైన ద్రాక్షవల్లి. గతంలో ఒక ద్రాక్షవల్లి ఉండే, అది ఇశ్రాయేలు ప్రజలు వారు ఫలించలేకపోయారు. భవిష్యత్తులో ఒక ద్రాక్షవల్లి ఉండబోతుంది, అన్యజనులు వారు త్రొక్కివేయబడతారు. యేసుప్రభు వారు నిజమైన ద్రాక్షవల్లి. రెండవది తీగలు. తీగలు ద్రాక్షవల్లిలో నిలిచి ఉండాలి, నిలిచి ఉండి ఆ ద్రాక్షవల్లిలో ఒక జీవం మనం పొందుకోవాలి. తీగల గురించి మనం చదివాం. మూడవది వ్యవసాయకుడు, నాలుగవది ఫలాలు. దేవుడి వాక్యమును దీవించును గాక.